శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. మరికాసేపట్లో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు. 4 గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4.69 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 58,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరుకుంది. మా కరెస్పాండెంట్ మధు మనకి లైవ్లో శ్రీశైలం జలాశయం నుంచి డీటెయిల్స్ అందిస్తారు. మధు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మా నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, శ్రీశైల ప్రాజెక్టులో గంట గంటకు నీటి నిల్వలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తుతూ ఉంది. మరికొన్ని నిమిషాల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. 4 గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని కూడా వదిలే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటికి ఈ ప్రోగ్రాం అయితే ఉండింది. ఈ ప్రోగ్రాం రేపు చేయకుండా నీటి నిల్వ పెరుగుతున్న కారణంగానే ఇరిగేషన్ ఎస్సీ కూడా ఈ 4 గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని అందించే అవకాశం కూడా ఉంది. పూర్తిస్థాయి శ్రీశైలం డ్యాం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఇప్పటికీ 880 అడుగులకు కూడా చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ నిండు కుండను తలపిస్తూ ఉంది. ఈ గేట్లు లిఫ్ట్ చేస్తారని చెప్పేసి పర్యాటకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అటు శ్రీశైల డ్యాంను సందర్శిస్తూనే మరి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాశక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా దర్శించే అవకాశం ఉంది. కాబట్టి అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి సందర్శకులకు వస్తున్నారు. డ్యాము గేట్లు లిఫ్ట్ చేసే విధానాన్ని చూడాలని కూడా మరికొంతమంది కూడా వస్తున్నారు. ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని ఉందో శ్రీశైలం ప్రాజెక్టు, ఇది ఆధునిక దేవాలయం అని కూడా చెప్పవచ్చు. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు మరి తాగునీరును కూడా అందిస్తూ ఉంది. శ్రీశైల ఈ రాయలసీమతో పాటు అటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ తాగునీరుని అందించే జల ప్రాజెక్ట్ ఇది. మొత్తానికి దిగువకు నాగార్జున సాగర్కు నీటికి విడుదల చేసే సమయంలో అధికారులు అప్రమత్తమైతే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సైరన్లు వేస్తూ ఉన్నారు. కింద జాలర్లు ఉండొచ్చు. అదేవిధంగా పూర్తిగా నీరు లేని ఈ జలాశయంలో అంటే ఇప్పటి వరకు నీరును వదిలేటప్పుడు పూర్తిగా నీరు ఉండదు. ఆ నీరు లేనప్పుడు ఎవరైనా మనుషులు ఉండొచ్చు, జాలర్లు ఉండొచ్చు. వారిని రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికే 4 సార్లు కూడా సైరన్ వదిలారు. మరికొన్ని నిమిషాల్లో ఈ శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు లిఫ్ట్ చేసి దిగువ నాగార్జున సాగర్కు నీటిని వదులుతారు. నాగార్జున సాగర్కు 4 గేట్లలో అటు తెలంగాణ నుంచి 6వ గేటు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి 6వ గేట్ నుంచి కూడా ఈ 4 గేట్లు బేరీజ్ చేసుకుని వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. అయితే వీటికి దాదాపు 60,000 క్యూసెక్కుల నీరు నిన్న దిగువకు వదలడం కూడా జరుగుతుంది. విద్యుత్ పవర్ జనరేట్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పోతిరెడ్డి పార్ నుంచి సాగునీటి కోసం కూడా 18,000 క్యూసెక్కుల నీటిని కూడా వదలడం కూడా జరుగుతుంది. అక్కడ నుంచి తెలుగంగ ప్రాజెక్టుకు అదేవిధంగా కేసీ కెనాల్ కూడా నీటిని అధికారులు అయితే వదులుతూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులు శ్రీశైలానికి భారీగా వరద చేరుకొని ఈ నిండడంతో పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ మధు.